ఈరోజు కందనకాయ ఫ్రై ఎలాగ చేసుకోవాలని చూపించుకోబోతున్నాను. ఒక గిన్నెలో 1 kg కందనకాయ వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కందనకాయ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, దాంతోపాటు కొంచెం వాటర్ కూడా పోసుకొని 10-15 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత వాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. వేడెక్కినాక ఒక చిన్న పీసు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, అలాగే మసాలా లీపు కూడా వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ దంచి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, ముందు కందనకాయ ఉడికించుకోవడానికి సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాను. రుచికి తగినట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే 2 టమాటా కట్ చేసి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందనకాయ వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇది మొత్తం కలుపుతూ ఉండాలి. లాస్ట్ 1 టీ స్పూన్ చికెన్ పౌడర్ కూడా వేసుకొని కలిపి ముందుగా ఉడికించుకున్న కందనకాయ వాటర్ పోసుకొని 4-5 నిమిషాల వరకు కలిపి వాటర్ దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కందనకాయ ఫ్రై రెడీ.